ఊరి చివరన దట్టమైన మర్రి చెట్ల మధ్య ఒక పాత ఇల్లుండేది. ఆ ఇల్లు మాటాడదు, కాని అన్నీ వింటుంది అని ఊరిలో చెబుతారు. రవి, అంజలి ఆ ఊరికి కొత్తగా వచ్చారు. అద్దె తక్కువగా ఉందని ఆ ఇంట్లోకి మారారు. ఊరివాళ్లు హెచ్చరించారు, అర్ధరాత్రి తర్వాత తలుపు ఎప్పటికీ తీయకండి, ముఖ్యంగా 3 గంటలకు. రవి నవ్వాడు. భయం పగలు నవ్వులా అనిపిస్తుంది కదా. మొదటి రాత్రే గాలి ఆగిపోయింది. పురుగుల శబ్దం లేదు, కుక్కల అరుపు లేదు. ఆ నిశ్శబ్దం చెవుల్లో కాకుండా హృదయంలో నింపబడింది. అచ్చం 3 గంటలకు అంజలి నిద్రలేచింది. టక్ టక్ గుండె వేగంగా కొట్టుకుంది. రవిని కుదిపింది. మళ్ళీ టక్ టక్. తలుపు బయటనుంచి ఒక మృదువైన గొంతు, తలుపు తీయండి, చాలా చలిగా ఉంది. మనిషి గొంతులానే ఉంది. అంజలి భయంతో వణికిపోయింది. వద్దు రవి, తీయకండి అని అరిచింది. కాని రవి నమ్మలేదు. టార్చ్ తీసుకుని తలుపు దగ్గరకు వెళ్ళాడు. తలుపు తెరిచాడు. అక్కడెవ్వరూ లేరు. కాని నేలమీద తడి పాదముద్రలు ఇంటి లోపలికి వస్తున్నాయి. అంజలి కేక వేసింది. గోడమీద అద్దంలో రవి వెనక ఒక ఆడమనిషి నిలబడి ఉంది. తెల్లని ముఖం, ఖాళీ కళ్ళు, ముఖం మీద జుట్టు. రవి వెనక్కి తిరిగాడు. ఎవ్వరూ లేరు. అప్పుడే టక్ టక్ టక్. ఈసారి తలుపు నుంచి కాదు, ఇంటి గోడల లోపలి నుంచే. దీపమార్పిపోయింది. చలి ఎముకల లోపలికి దిగింది. చీకటిలో ఒక స్వరం, తలుపు తెరిచావు, ఇప్పుడు ఈ ఇల్లు నాదే. ఉదయమయ్యాక ఊరివాళ్లు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. రవి, అంజలి నేలమీద పడి ఉన్నారు. ముఖాలమీద భయం గడ్డకట్టినట్టే ఉంది. తలుపు మాత్రం లోపల్నుంచే తాళం వేసి ఉంది. ఆ రాత్రి ఆ ఇల్లు మళ్లీ నిశ్శబ్దంగా ఉంది. కాని అచ్చం 3 గంటలకు టక్ టక్. ఈ ఊరి పేరు ముల్లగూడెం. సూర్యుడు అస్తమించాక ఇక్కడ భయం మొదలవుతుంది. ఈ బావి దగ్గర అర్ధరాత్రి ఒక దెయ్యం తిరుగుతుందని ఊరి మాట. రవి ఈ ఊరికి కొత్త. భయమంటే ఏమిటో తెలియదు. రాత్రి 9 తర్వాత బయటకు రావద్దు, బావివైపు అస్సలు పోవద్దు అని చెప్పారు. అయినా కూడా తెలియకుండానే అతని అడుగులు బావివైపు నడిచాయి. ఆమె మనిషిలా కనిపించింది, కాని మనిషి కాదు. నువ్వు కూడా నాతో రావాలి రవి అని ఆమె అంది. పేరు చెప్పిందంటే అది దెయ్యమే. 50 ఏళ్ల క్రితం ఈ బావిలో చంపబడిన ఆత్మ అని రవితో చెప్పారు. ఉదయం అయ్యేసరికి అన్నీ మామూలే. కాని ఆమె ఇంకా అక్కడే ఉంది.